for the session. WordPress MASTERY. Very important. Very important. ఈ వర్డ్ ప్రెస్ మాస్టరీ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ప్రెస్ ఏంది? ఈ వర్డ్ ప్రెస్ అనేది ఏంది సార్ అంటే ఇట్స్ ఏ ఇట్స్ ఏ నో కోడ్ నో కోడ్ నో కోడ్ వెబ్సైట్ బిల్డర్ నో కోడ్ వెబ్సైట్ బిల్డర్ అన్నమాట. డిజైన్డ్ విత్ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అన్నమాట. ఇట్ కమ్స్ అండర్ విజ్విక్ అంటాం అనమాట. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ విజ్విక్ అనేది అంటాం అనమాట. అంటే నువ్వు ఏదైతే చూస్తావో దాన్ని నేను వెబ్సైట్ మోడల్లో పెట్టగలుగుతాను అన్నట్టు అర్థం. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ అనమాట. అంతే. వర్డ్ ప్రెస్ ఏంది సార్? ఇట్స్ ఏ సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ వర్డ్ ప్రెస్ ఏమంటాం తెలుసా? ఇట్స్ వర్డ్ ప్రెస్ ఎంఎస్ అనమాట. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్. సిఓ అంటే ఏంటి? కంటెంట్. MANAGEM ఏంటి? మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. సార్ ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి సార్? యూ క్యాన్ డిజైన్ వెబ్సైట్. సింపుల్ గా ఏం చేయొచ్చు సార్ అంటే యూ క్యాన్ యూ క్యాన్ యూ క్యాన్ డిజైన్ WNDR వండర్ఫుల్ వెబ్సైట్స్ వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ అన్నమాట. నేను స్లైడ్ చేశాను అనుకో, అది చెప్పినట్టు ఉంటుంది కానీ డైజెస్ట్ కదా. అందుకని ప్రతి ఒక్క పాయింట్ గన్ షాట్ గా మీకు చెప్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే, మీరు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే యూ కెన్ టేక్ ఇట్ లైట్. ఓకేనా? కమ్స్ అండర్, ఇది ఇండర్ వచ్చింది, అండర్. ఓకేనా? యూ కెన్ డిజైన్ వండర్ఫుల్ వెబ్సైట్స్ వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సీజన్ కాబట్టి సిఓ, LLE, GS కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంటర్ కాలేజెస్, తర్వాత ఏంది సార్? స్కూల్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేదైనా ఉందా సార్ అంటే ఐ విల్ గో ఫర్ యూనివర్సిటీస్ అంటే మొత్తం దాని కిందకి వస్తుంది కాబట్టి ఐ విల్ టేక్ ఇట్ లైట్. ఇది హాస్పిటల్ సీజన్, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి చాలా మంది వెళ్తారు అనమాట. ఎగ్జాంపుల్ ఇంకేదన్నా అంటే రెయినీ సీజన్ కాబట్టి వాటర్ ప్రూఫింగ్ అనమాట. కొన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కడతారు కానీ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోరు. వాటర్ ప్రూఫింగ్ చేయించకపోతే బిల్డింగ్స్ అన్ని నానిపోయి లోపల కస్టమర్లు గోల చేస్తారు. మినిమం గ్యారెంటీగా బాత్రూమ్స్ కి వాటర్ ప్రూఫింగ్ అనేది చేపిస్తారు అన్నమాట. లేకపోతే మీద లీకేజ్ మొత్తం కింద ఫ్లోర్ కి, కింద ఉన్న లీకేజ్ మొత్తం ఇంకొక కింద ఫ్లోర్ కి పోతుంది. ఇట్స్ కొన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ సార్ ఇది. ఓకేనా? ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. ఇంతేనా సార్ అంటే ప్రస్తుతం ఏముంది సార్? హెల్త్ కాబట్టి ఆర్గానిక్ వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన వెబ్సైట్ ఏంది సార్? నా గురించి నేను ప్రాపర్ గా పెట్టుకోవాలంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది డిజైన్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్ గా కావాలంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. COMMERS ఈ కామర్స్ వెబ్సైట్, అలా సో ఆన్ అనేది ఉంటుంది. దేర్ ఆర్ నో లిమిట్స్ అనమాట. దే ఆర్ నో లిమిట్స్ అనమాట. నో LIMITS. మళ్ళీ నో లిమిట్స్. సార్ మళ్ళీ ఎందుకు వర్డ్ ప్రెస్ వాడాలి సార్ అంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ అనమాట. SOURC. ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసా? చాలా తక్కువ అమౌంట్ కొని చాలా ఎక్కువ అమౌంట్ కి అమ్ముతారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ చేసుకో, నువ్వు నిజంగా నువ్వు యూనిక్నెస్ యాడ్ చేస్తా అంటే నువ్వు అమ్ముకో అని చెప్పేసి GPL లైసెన్స్ అనేది ఉంటుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మూవీ థియేటర్ లో పాప్కార్న్ అని అనొచ్చు అనమాట. మూవీ థియేటర్ లో పాప్కార్న్ అనేది అనొచ్చు అనమాట. పాప్కార్న్ ఎంత ఉంది సార్? కిలో ఎంత ఉంటుంది సార్? ఒక్కసారి ఎప్పుడైనా ఊహించారా? అంటే నీకు ఒక చిన్న డబ్బాలు వేసి 250, 350, 500 చెప్పి వసూలు చేస్తాడు కదా. సో మామూలు ఎక్కడ పోయినా కానీ 50 రూపీస్, 100 రూపీస్ పెడతాడు. అది తిప్పి మేకింగ్ ప్రాసెస్ చేస్తే యూ కాంట్ ఇమాజిన్ 200 రూపీస్ లోపల అయిపోతుంది. యూ క్యాన్ మేక్ అప్ టు 10,000 రూపీస్ అనమాట. ఆన్ అండ్ యావరేజ్ గా 10,000 రూపీస్ చేయొచ్చు. కానీ వాళ్ళకి శాలరీస్ వెళ్ళాలి కాబట్టి, ఆ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి, సో జస్ట్ బిజినెస్ ఒక ఐడియా మీకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. యూ క్యాన్ యూ క్యాన్ కంపేర్ విత్ ఏ పాప్కార్న్ అనమాట. పాప్కార్న్ ఇన్ మూవీ థియేటర్స్ ఇన్ మల్టీప్లెక్సెస్. మల్టీప్లెక్సెస్ అనమాట. అంటే ఏం చేస్తాడు? తక్కువ అమౌంట్ కి మంచి ప్రోడక్టే కొంటాడు. ఆడు 10,000 బిజినెస్ చేస్తాడు. 10,000 to 15,000 బిజినెస్ చేస్తాడు. ఎంత ఉంటుంది సార్? మా అంటే 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ వెయిట్. అది నిండిపోతుంది అనమాట. అదో పెద్ద అనుకుంటా. తప్పుగా అనుకోకండి. వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటే జస్ట్ మీకు అర్థం కావడానికి మార్కెట్ ఎలా ఉందో చెప్తున్నాను. నేను కస్టమర్ తగ్గట్టు నేను కస్టమైజ్ చేసి ఇచ్చిన. నువ్వు సాఫ్ట్వేర్ కి ఏం పెట్టడం లేదు. సో నీ ఒక వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ ని మొత్తం పెట్టి కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఫార్మేట్ లో నువ్వు ఇస్తున్నావు కాబట్టి యు ఆర్ టేకింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ చార్జెస్ అనమాట. ఒకవేళ వర్డ్ ప్రెస్ లేదనుకోండి మార్కెట్ లో, యూ కాంట్ ఇమాజిన్ ఇంతగానం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వచ్చేది కూడా కాదనమాట. డన్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. ఓకేనా? డన్. ఆన్సర్ ఇస్ సింపుల్. సరే సార్, ఇది కూడా అర్థమైపోయింది. సో వర్డ్ ప్రెస్ మాస్టరీలో నువ్వేం తెలుసుకోబోతున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ వర్డ్ ప్రెస్ మాస్టరీ, ఇన్ WordPress MASTRO. In WordPress mastery, you are
గోయింగ్ టు లెర్న్ గో గోయింగ్ టు లెర్న్ కంప్లీట్ వర్డ్ ప్రెస్ అనమాట. డబ్ల్యూఆర్డి వర్డ్ ప్రెస్. సార్ మీలాగా నేను కూడా ప్రిపేర్ కావాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఏముంటుంది తెలుసా? wordpress.org అనమాట. wordpress.org. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ మీకు చూపించాలన్నమాట. యూ కాంట్ ఇమాజిన్. సార్ మీకు ఏదైనా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా సార్ అంటే ఐ విల్ షోకే సమ్ ఎగ్జాంపుల్స్. వెన్ ఐ ఓపెన్ wordpress.org, ఒక్కసారి చూడండి. దిస్ ఈస్ అ వర్డ్ ప్రెస్ అనమాట. ఏముంది సార్? చాలా సింపుల్ గా ఉందన్నమాట. కంపాటబుల్ విత్ 100+ లాంగ్వేజెస్. యూ క్యాన్ గో ఎవ్రీథింగ్ అనమాట. వన్ ప్లాట్ఫామ్ యూనివర్స్ ఆఫ్ పాసిబిలిటీస్. ఎంత సూపర్ గా ఉందో చూడండి. రోలింగ్ స్టోన్, టైమ్, నాసా, మైక్రోసాఫ్ట్, టెక్ క్రంచ్, హార్డ్వేర్ ఎక్స్ప్లోర్ ద షోకేస్ అని కొడితే సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ తో ఏమేమి డిజైన్ చేశారని చెప్పేసి మొత్తం డేటా అనేది ఉంటుంది. ఒకప్పుడు చాలా పెట్టాలి, ఇప్పుడు తక్కువ చేశారనమాట. కరెంట్లీ దే ఆర్ లిస్టెడ్ ఓన్లీ 114 సైట్స్ అనమాట. మీకు కేటగిరీస్ ఏం కావాలి సార్? ఇక్కడ స్టోర్ అనేది ఏమేమి చేశారు? క్లిక్ ఆన్ స్టోర్, క్లిక్ ఆన్ అప్లై. సో మార్కెట్ లో ఎలాంటి స్టోర్స్ అనేది చేశారు? బెస్ట్ గ్రోత్ ఆఫ్ ది ప్లానెట్ అని చెప్పి, బెస్ట్ ఆర్గానిక్ చికెన్ స్టాక్ అని చెప్పేసి ఏదో ఉంది. పొద్దుగాల వద్దులేండి. యమీ అని చెప్పేసి ఉంది. సూపర్ స్టార్ కమ్ హియర్. తర్వాత ఇంకేదో ఉందన్నమాట ఫర్నిచర్ రిలేటెడ్. ఇవన్నీ ఏం సార్? ఈ కామర్స్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఎందుకో కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ వన్. జస్ట్ చెక్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏంది? హలో యోమి అని చెప్పేసి ఉందన్నమాట. జస్ట్ ఓపెన్ హివన్. ఏమనుంది ఇక్కడ? ఆర్గానిక్ బేబీ ఫుడ్ డెలివరీ అని చెప్పేసి ఉందన్నమాట. సో దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ ఎంఎస్. అట్లా నాట్ ఓన్లీ దిస్ వన్ సార్. మీరు చూస్తున్న వెబ్సైట్ ఏదైతే ఆ, ఏమంటాం మనం పిఎంఓ ఐఎండే, ఇది ఆల్రెడీ మీకు డెమోలో చెప్పుంటారు అనమాట. దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్. చాలా మంది చులకన చేస్తారు సార్. నన్ను అడిగిన వాళ్ళందరికీ ఒకటే చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చిన్నదా పెద్దదా అని అడుగుతా. పెద్దది అంటారు. మళ్ళీ వాళ్ళు వాడుతున్నారు సార్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ సిటిజన్ ఎవరు సార్? ద్రౌపది ముర్ము గారు. సో సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వాళ్ళ వెబ్సైట్ అండర్ గవర్నమెంట్ లో వీళ్ళది ఉందన్నమాట. సో ఎందుకు సార్ అంటే యూ క్యాన్ స్విచ్ టు ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. యూ క్యాన్ డూ లాట్ ఆఫ్ ఆప్టిమైజేషన్. నాకు పంజాబీ రాదు, పంజాబీ అని క్లిక్ చేసిన అనుకోండి, ఇట్ విల్ షిఫ్టెడ్ టు పంజాబ్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూఆర్ఎల్ మారుతుంది అంతే. పంజాబ్ పి అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట. అదే కంటెంట్, అదే ఇన్ఫర్మేషన్ ఆటోమేటికలీ ట్రాన్స్లేటెడ్ టు పంజాబ్ అనమాట. నాకు ఇది కూడా వద్దు సార్, దీన్నే మల్టీ సైట్ అంటారు అనమాట. యు ఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ వన్ ఆల్సో. వెన్ ఐ కమ్ హియర్ తెలుగు, ఇక్కడ చూడండి టీ అని చెప్పేసి మారుతుంది అంతే. ఇక్కడ కనిపిస్తుందా? దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఇలా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే ఫేస్బుక్ న్యూస్ రూమ్ అనమాట. ఎఫ్బి న్యూస్ రూమ్ అనమాట. ఫేస్బుక్ మీరు వాడుతున్న టెక్నాలజీ వేరు. వాళ్ళ అఫీషియల్ అప్డేట్స్ మొత్తము దే ఆర్ గోయింగ్ టు అప్డేట్ ఇన్ about.fb.com/news అనమాట. ఇది మెయిన్ డొమైన్. fb.com అనేది మెయిన్ వెబ్సైట్. మెటా కంపెనీ వాళ్ళది, ఫేస్బుక్ కంపెనీ వాళ్ళది. ఇది సబ్ డొమైన్ అనమాట. ఇది ఫోల్డర్ అనమాట. అంటే fb.com లో వేరే టెక్నాలజీ, అబౌట్ దాంట్లో వేరే టెక్నాలజీ, ఇది న్యూస్ దాంట్లో ఇంకొక టెక్నాలజీ. అర్థమైందా సార్ లాజిక్? ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ అర్థమైందా సార్? రియల్ టైం ఎగ్జాంపుల్ అయిపోయింది, అర్థమైందా అందరికి? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ ద వెబ్సైట్ facebook.com, అఫీషియల్ facebook.com. దీని లోపల మీకు ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్, ఫేస్బుక్ అప్డేట్స్, వాట్సాప్ అప్డేట్స్, థ్రెడ్స్ అప్డేట్స్, మెటా కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ దేంట్లో దొరుకుతుంది సార్ అంటే about.fb.com/news దాంట్లో దొరికిపోతుంది అనమాట. సో fb.com అంటే ఏంటి సార్? అఫీషియల్ గా facebook.com. మెటా వచ్చిన తర్వాత దే కంప్లీట్ అంటే మెటా అనేది వాళ్ళు బ్రాండ్ తీసుకున్నారు, తర్వాత మొత్తం వచ్చేసి చూడండి fb.com అని కొడితే ఏమొస్తుంది? fb.com మీకోసం. fb.com ఇది కూడా మీరు తెలుసుకోండి. దిస్ విల్ కాల్డ్ యాజ్ ఎ రీడైరెక్షన్ అంటాం అనమాట. ఎస్సీఓలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. ఇక్కడ మనకేం వస్తుంది సార్? యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడ ఏముంది? కన్వర్సేషన్స్ 2025 సెంట్రలైజ్డ్ క్యాంపెయిన్స్ ఏ అండ్ కాలింగ్ అని చెప్పేసి ఏదో పెట్టాడు. ఓపెన్ చేయి. ఎవరైతే వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఏంది? సెంట్రలైజ్డ్ క్యాంపెయిన్స్ ఏఎస్ అబౌట్ బిజినెస్ వాట్సాప్ అని చెప్పేసి బిజినెస్ వాట్సాప్ ఏదో ఫీచర్ అనేది ఇచ్చాడనమాట. మెటీ వెరిఫైడ్, కాలేజ్ బిజినెస్, మెటా టూల్స్ అని చెప్పేసి యూఏ టూల్స్, మెటా వెరిఫైడ్ అండ్ మోర్ ఫర్ బిజినెస్ ఆన్ వాట్సాప్ అని చెప్పి క్లిక్ చేస్తే దానికి కావాల్సిన ఆర్టికల్స్ అని దొరికేది. మళ్ళీ దేంతో చేసిండు సార్ అంటే వర్డ్ ప్రెస్ తోనే. అలాగే న్యూస్.MICROSOFT మైక్రోసాఫ్ట్.com. సో మీరు తేలికగా చూసుకోండి సార్. నిజంగా వర్డ్ ప్రెస్ లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఒక రెవల్యూషన్ ఎలా వచ్చింది సార్ అంటే జియోడు తక్కువ ప్లాన్ కి తీసుకొని వచ్చాడు. సేమ్ కంపేర్ లైక్ జియో విత్ వర్డ్ ప్రెస్ అనమాట. లేకపోతే వర్డ్ ప్రెస్ ని జియోతో కంపేర్ చేసుకోండి చాలు, ఆ రెవల్యూషన్ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? దిస్ ఇస్ అ వెబ్సైట్ వన్స్ అగైన్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ ఎంఎస్. అంటే మైక్రోసాఫ్ట్ కి కావాల్సిన అప్డేట్స్ మొత్తం ఇందులో దొరికిపోతాయి. అంటే మీరు ఏం తెలుసుకున్నారు సార్? ఒక గవర్నమెంట్ వెబ్సైట్, మెటా అనేది చాలా పెద్ద కంపెనీ, అట్ ద సేమ్ టైం మైక్రోసాఫ్ట్. ఈ మూడు లేనిది ఏదైనా జరుగుతుందా?
పోనీ మెటా మీరు ఏం వాడతారు, వాట్సాప్ లేని ఇది జరగదు. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేని జరగదు. సో ఇంత పెద్ద కంపెనీస్ వాడుతున్నప్పుడు గుడ్డా బ్యాడా సార్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్? సార్ ఇంత పెద్ద కంపెనీస్ వాడుతున్నప్పుడు గుడ్డా బ్యాడా? గుడ్డా బ్యాడా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ నాకు కామెంట్స్ కావాలి సార్, మీరు నాకు కామెంట్స్ చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది. అయిపోయి మీకు ప్రూఫ్ చెక్ కావాలా? బిల్ట్ విత్ అని చెప్పేసి ఓపెన్ చేయండి. BUILT VITH ఎప్పుడైతే మీరు బిల్ట్ విత్ అని చెప్పేసి ఓపెన్ చేస్తారో దిస్ విల్ షోకేస్ ద టెక్నాలజీ స్టాక్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే ఈ వెబ్సైట్ దేంతో డిజైన్ చేయబడింది. ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు అని చెప్పేసి కాపీ చేస్తున్నాను కదా, జస్ట్ డ్రాప్ దట్ URL, లుక్అప్. సో దిస్ విల్ స్కాన్ ద వెబ్సైట్ అండ్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఆ వెబ్సైట్ ఎలాంటి టెక్నాలజీస్ తో వాడారో అది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే PMIndia.gov.in తెలుగు వర్షన్ లోకి ఎందుకు వస్తే ఇక్కడ మీరు చూసి డబ్ల్యూ సింబల్ ఉందా, దిస్ ఈస్ ద డబ్ల్యూ సింబల్. లేకపోతే ఒక్క నిమిషం ఆగండి. సో ఇది వర్డ్ ప్రెస్ అన్నమాట. వచ్చిందా సార్? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏది వాడుతున్నారు సార్? దే ఆర్ యూజింగ్ వర్డ్ ప్రెస్ అన్నమాట. దే ఆర్ యూజింగ్ వర్డ్ ప్రెస్. అలాగే ఇప్పుడు నేను mynews.microsoft.com అనేది వస్తున్నాను. ఒకటి క్లారిటీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ లుక్అప్. వెన్ ఐ కమ్ డౌన్ కామర్స్ ఉంది అంటే దట్ విల్ కమ్స్ అండర్ ఈ వర్డ్ ప్రెస్. జస్ట్ కమ్ డౌన్ ఒక్కసారి చూడండి ఎన్ని టెక్నాలజీస్ వాడిండో. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏముంది సార్? కామర్స్ అంటే ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ వర్డ్ ప్రెస్. జస్ట్ కమ్ డౌన్, యు ఆర్ గోయింగ్ టు సీ సిఎంఎస్ అని చెప్పేసి వర్డ్ ప్రెస్ అనేది వచ్చేస్తుంది. కమ్ డౌన్ చూసారా వాళ్ళు ఎన్ని వాడుతున్నారు? నట్ థీమ్ అని చెప్పేసి వాళ్ళు నట్ థీమ్ యూసేజ్ స్టాటిస్టిక్స్. నట్ థీమ్ అనేది వాడుతున్నారు ఎవరు? మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు నట్ థీమ్ అనేది వాడుతున్నారు. అలాంటి డీటెయిల్స్ మొత్తం మీకు వచ్చేస్తుంది. మళ్ళీ కావాల్సిన వర్డ్ ప్రెస్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ విజువల్ ఫూటర్ క్రెడిట్ రిమూవర్ అని చెప్పేసి ఫూటర్ క్రెడిట్స్ కూడా రిమూవ్ చేసేది కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకేనా? డన్. Ctrl+F WORD వర్డ్ ప్రెస్ PRESS. చూడండి నేమ్ డైరెక్టరీ అని చెప్పేసి వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ అని చెప్పేసి ఉంది. సారీ, ఇక్కడ కనిపించిందా సార్? వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ విత్ వర్డ్ ప్రెస్ CMS ఉంది. అలాగే మీరు PMO ఇండియా ఇది చూశారు, ఇది ఫేస్బుక్ న్యూస్ రూమ్ కూడా చూపిస్తాను అయిపోతుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నారు సార్? ఇది మీ సబ్జెక్ట్ సార్. అంటే ఈ మార్కెట్ లో ఎంత స్టాండర్డ్ తో చేస్తున్నారు. చాలా మంది ఏమంటారు, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎందుకు అంటారు. సో ఆన్సర్ ఈ సింపుల్. మార్కెట్ లో అందరూ వైట్ 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 కలర్ ఇష్టపడతారు. వైట్ షర్ట్ అందరు వేసుకొని పోతే గుర్తుపట్టరు అనమాట. అందరూ టాటా కార్లను అమ్మితే అసలు ఎవడు తీసుకోడు. అట్ ద సేమ్ టైం అందరూ కియా కియా కార్లు కొనాలంటే కూడా కష్టమే అనమాట. ఎవరు వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ షేర్ గ్లోబల్ గా ఎంత ఉంది సార్? వర్డ్ ప్రెస్ యూనిక్ గా చూసుకుంటే 40%, సిఎంఎస్ ప్లాట్ఫామ్ లో చూసుకుంటే 60% మార్కెట్ షేర్ అనేది ఉందన్నమాట. about.fb.com లో కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. యూస్ టు ప్లగిన్స్ ఇస్ కమ్స్ అండర్ వర్డ్ ప్రెస్ CMS ఉంది. ఓకేనా? చూస్తున్నారు ఇవన్నీ? ఇక్కడ కూడా వచ్చేస్తుంది చూడండి. వర్డ్ ప్రెస్ వచ్చిందా? ఓకేనా సార్? ఈ ప్రూఫ్స్ సరిపోతాయా? మీకు? యూ కెన్ టైప్ ఎస్ ఆర్ నో. ఈ ప్రూఫ్స్ సరిపోతాయా మీకు? సార్ ఈ ప్రూఫ్స్ సరిపోతాయా? డన్. సార్ ఇప్పుడు మన మెయిన్ టెక్నాలజీకి వద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. గెట్ రెడీ.